మీ పేరు? పవన్. పవన్ గారు, ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఏపీలో ఎలక్షన్స్ అయితే జరిగాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? నేను జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. చాలామంది యువత అంతా కూడా కూటమికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో అలా సపోర్ట్ చేయడం వల్ల కూటమి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా? కూటమి వచ్చే అవకాశాలు అంటే నాకు తెలిసి 50-50 ఛాన్స్ అనుకుంటున్నారు, కానీ అది అవ్వదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు చాలా ఉన్నాయి. వాళ్ళు అధికారంలోకి వచ్చారు 2014లోనే ఎప్పుడో వచ్చారు, చాలా హామీలు ఇచ్చారు, కానీ అందులో ఏమీ చేయలేదు. ఒకటి నిరుద్యోగ భృతి అన్నారు, ఇంకా ఉద్యోగాల కల్పన అన్నారు, ఉద్యోగాలు కూడా ఏమీ లేవు. రైతు భరోసా, రైతు రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ కూడా పూర్తిగా అవ్వలేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే రైతు రుణమాఫీ అయింది. ఎందుకంటే కల్లారా చూశాను నేను ఏపీలో, నాది రాజమండ్రి లొకేషన్. సో ఏంటంటే అవన్నీ చెప్తారు కానీ చేయరండి వాళ్ళు, టీడీపీ ప్రభుత్వం వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు కొత్త హామీలు కూడా ఇస్తున్నారు కదా టీడీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు మరి ప్రజలు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ అవి అమలు కాని హామీలు అవి. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అవి అసలు అవ్వవు, అసలు నారా లోకేషే అది అవ్వదు అన్నాడు. ఇంకొకటి ఏంటంటే అవి చేస్తే మరో శ్రీలంక అయిపోతుంది ఏపీ అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు దానికంటే ట్రిపుల్ ఇస్తున్నారు కదా వీళ్ళు, అట్లా చేస్తారు. అది ఎలా నమ్ముతారు అసలు ప్రజలు? నాకు తెలిసి నమ్మరు. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తాడని నేను అనుకుంటున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని టాక్ కూడా వినిపిస్తుంది కదా? ఉచిత పథకాలు ఇవ్వడం సోమరిపోతులు అవుతున్నారు, కరెక్టే. బట్ పేద ప్రజలకు యూజ్ అవుతున్నాయి కదా వాళ్ళు ఇచ్చేవి. ఇప్పుడు ఏంటంటే యువతకి తెలియదు. ఉద్యోగ కల్పన అనేది వచ్చిన స్టార్టింగ్లోనే సచివాలయం పెట్టేసి చాలా చేశారు ఆయన. వాళ్ళని ఉద్యోగ పథకాలు ఇచ్చారు, బట్ వాలంటీర్స్ కూడా వచ్చారు. వాలంటీర్స్ పెట్టడం వల్ల పెన్షన్స్ అనేది ఇంటికి మాత్రమే పోతున్నాయి. ఇదివరకు మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో ఏంటంటే పెన్షన్ తీసుకోవాలంటే క్యూలో నుంచోవాల్సి ఉంటుంది. ఒక గుడి దగ్గర కానీ లేదంటే ఒక గ్రామంలో ఒక్కొక్క మంచి ప్లేస్లో కానీ పెట్టేసి క్యూలో నిలబడి పెన్షన్ తీసుకునే పరిస్థితి. ఎందుకంటే మా మామగారినే నేను తీసుకెళ్ళి ఇచ్చేటోడిని, క్యూలో ఉండి ఇచ్చేటోళ్ళు. అదే ఇప్పుడు మనకి ఏదైనా సరే ఇంటికి వచ్చి చేస్తున్నారు వాళ్ళు, వాలంటీర్ వ్యవస్థ అన్నది. సో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కూడా వీళ్ళు ఏంటంటే ఒక 10,000 ఇస్తామని చెప్పేసి ఆశ చూపేసి చేస్తున్నారు. ఆయన ఇస్తారో లేదో తెలియదు. నిరుద్యోగ భృతి అంటే ఇంకా ఆ టైంలో స్టార్టింగ్లో ఇస్తానని చెప్పేసి అన్నారు, కానీ ఎలక్షన్కి 3 months బిఫోర్ ఇచ్చాడు ఆయన. అది 1,000 ఇచ్చాడు, తర్వాత ఇంకొక నెలలో ఎలక్షన్ కనుక 2,000 వేస్తా అన్నాడు. అది పోయే పథకాలు అనేవి అసలు ఆయన అమలు చేసేది కాదు. ఈయనైతే చేస్తారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి.